తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి చేతిలో ఎలా అయిపోయిందంటే ఒక పిచ్చోడు చేతిలో రాయనే పరిస్థితి అయిపోయింది. ముఖ్యంగా గ్రేట్ హైదరాబాద్ మరి రింగ్ రోడ్ లోపల లాంటి ప్రాంతాన్నంతా కూడా మరి ఒక యూనిఫైడ్ కార్పొరేషన్ చేయాలా, ఒక నగరాన్ని పెద్ద నగరం చేయాలన్నటువంటి ఒక అంటే అవగాహన రాహిత్యంతో అనుభవ రాహిత్యంతో తీసుకునే నిర్ణయం ఏది ఉందో తీవ్రంగా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూనే ఉన్నది. ఈ ముఖ్యమంత్రి గారికి మొదటి నుండి కూడా పరిపాలన పట్ల అవగాహన లేదు, పరిపాలన అనుభవం లేదు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గ ప్రజలతో సంబంధాలు లేవు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ప్రాంతంలో సమస్యలు తెలియదు, ప్రజలకు మనోభావాలు తెలియదు. తెలిసినదల్లా ఒకటే, మొదటి నుండి కూడా ఏ రకంగా దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకోవాలా, ఆ తద్వారా అధికారంతో ఏ రకంగా డబ్బులు మూటలు కట్టుకోవాలా, ఇదొక్కటే దురాలోచన తప్ప ప్రజల మనోభావాలు, ప్రజల యొక్క అవసరాలు, భవిష్యత్ తరాల వారికి ఏం కావాలనేది ఎప్పుడు కూడా వీరికి ఆలోచన లేదు. ఎందుకంటే స్వతహాగా ప్రజలతో సంబంధాలు లేవు, ఇప్పుడు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు, ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి సత్సంబంధాలు ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో కానీ ప్రభుత్వంతో పనిచేసేటటువంటి దాఖలాలే లేవు. ఈరోజు అందుకే చెప్తా ఉన్నాం, ఈ రేవంత్ రెడ్డి గారి చేతిలో ఎట్లా అయిపోయిందంటే మేమందరి మా హైదరాబాద్ అంతా కూడా ఒక పిచ్చోని చేతిలో రాయలుగా అయిపోయినది. ఈ మాట బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడిగా కాదు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా బాహాటంగా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. నేను అసెంబ్లీ సమావేశంలో జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే దానిపైన ఉన్నదో చర్చ ఉన్నదో మేము బహిష్కరించి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ముట్టకాయలేసే విధంగా మాట్లాడిన సంగతి నేను సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పేదేమో ప్రజాపాలన, కానీ చేసేది మొత్తం అంతా కూడా నియంతృత్వ ధోరణితోని రాజరిక పాలనని కనపరిచే విధంగా తన యొక్క ఆలోచన విధానం, తన యొక్క పరిపాలన స్పష్టంగా కనపడుతూ ఉన్నది. వారికి అనుభవమే లేదు, ఈ నగరం పైన అవగాహన కూడా లేదు వారికి. వారు ఏ రకంగా ఈ గత కొన్ని రోజుల నుంచి నెల రోజుల్లోనే ఇదంతా కూడా అయోమయం, ఆగమాగం, ఈ హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా కుక్కలు చింపిన విస్తరాగులుగా తయారు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇంత ఘోరమైన పరిస్థితి అంటే కూడా ప్రజలందరూ అయోమయంలో ఉన్నారు. ఏం చేస్తుండే పిచ్చోడు, మాకు ఎక్కడ కలపాలా, మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడెప్పుడే హైదరాబాద్ నగరం 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్రేట్ హైదరాబాద్ అయిన తర్వాత దీని గాడిలో పెట్టడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టింది. 2017 వరకు కూడా సెట్ కాలే గ్రేట్ హైదరాబాద్ నగరం. మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, అప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి తర్వాత సర్కిల్గా దీన్ని డివిజన్స్గా డివైడ్ చేసి అధికార యంత్రాంగం అప్రమత్తం చేసి తర్వాత గాడిలో పెట్టే సమయానికి ఈ యొక్క దరిద్రం వచ్చి మా హైదరాబాద్ నగరంలో పడ్డది. నెత్తి రాయించుకొని ఎత్తి కొట్టుకుంటారు ప్రజలందరూ కూడా. ఇక్కడ పోయి ఎవరిని ఎక్కడ కలుపుతున్నాడో, ఎవరి వేసి ఎక్కడ చేస్తున్నాడో ఎవరు తెలియదు, ఎవరు సంప్రదింపులు లేవు ఇప్పటివరకు కూడా. ప్రజాభిప్రాయం ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు బాగా చెప్పినారు, ఏదైనా మీ అభిప్రాయం తీసుకుంటా, మీ ప్రజాభిప్రాయం కావాలా, మీ అభిప్రాయం కావాలా, మిమ్మల్ని సౌత్ కొరియా తీసుకుపోతా, మిమ్మల్ని ఎక్కువనో తీసుకుపోతా అని చెప్తున్నాడు. ఎక్కడ వద్దు నాయన, ఇక్కడ మా మాట ఇంటి చాలు, నువ్వు ఏడో కొరియా తీసుకుపోయి మాకేం ఘనకారం చేసే అవసరం లేదు నాయన. రేవంత్ రెడ్డి గారు మా కొంపలు ముంచకు, మా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఏడుస్తున్నారు, నీకు బాధ ఉండొచ్చు ఏ ఎమ్మెల్యే గెలవలేదని చెప్పేసి, నీకు ఉండొచ్చు ఇక్కడ ముఖ్యమంత్రి హైదరాబాద్ నగర ప్రజలు గుర్తిస్తలేరని చెప్పేసి, కానీ నీ పాపం తీసుకొచ్చి మా పైన చుట్టకు, హైదరాబాద్ నగర ప్రజలు చుట్టకు, నువ్వు ఏదున్నా నీ సొంత పార్టీ నాయకులను అడుగు నాయన, మమ్మల్ని కాదు. తర్వాత సంగతి అసెంబ్లీలోనే మాట్లాడు. పోయి మా ఇంకో దరిద్రానికి పురపాలక శాఖ నీ దగ్గరనే పెట్టుకున్నావు, ఎవరికని ఇవ్వకపోతేవి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే గ్రేట్ హైదరాబాద్లో, ఇంత దిగేర పరిస్థితి అంటే హైదరాబాద్లో మొన్నటి వరకు కూడా, ఇప్పుడు కూడా రేలెట్ లెక్క, గ్రేట్ హైదరాబాద్ నగరం చెందినటువంటి వ్యక్తి మంత్రి లేడు 2 సంవత్సరాల వరకు కూడా. నువ్వే అంటున్నావు సగం జనాభా రింగ్ రోడ్లో పడినా హైదరాబాద్ నగరం అనుకుందని చెప్పేసి. ఒక్కడంటే ఒక మంత్రి ఉండాలి కదా. అజరుద్దీన్ కూడా ఎందుకు పెట్టారు మంత్రి? జూబ్లీ సెలక్షన్స్ అందరూ అడుగుతారు కాబట్టి నువ్వు మొన్న ఇచ్చినావు.
మీ మేయర్ని డిప్యూటీ మేయర్ని పిలుచుకొని మాట్లాడాలి కదా రేవంత్ రెడ్డి గారు. మీరు మీ కౌన్సిల్ ఓపెన్గా మీ కార్పొరేటర్లు, మీ మేయరు, మీ డిప్యూటీ మేయరు, మీ ప్రజాప్రతినిధులు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు నెత్తి కొట్టుకుంటారు అడుగుతుంటే నీతో ముంగడు అంటలేరు, మాతో వచ్చి నెత్తి కొట్టుకుంటారు. ఏం చేయాలన్నా ఏం చేయాలి, ఊక జూలియస్ ప్యాలెస్లో కూర్చుంటున్నాడు, కలవడు పాడలేదు. 11 తర్వాత 11 లోపల లెక్కలు, 11 తర్వాత అని ఇక మీ ఢిల్లీకి మూటలు, పొద్దున లెక్కలు, మధ్యాహ్నం మూటలు పోసుడు, పొద్దునంతా 11 వరకు ఇన్కమింగ్, 11 తర్వాత ఈవినింగ్ వరకు అవుట్ గోయింగ్, సాయంత్రం ఎంత మిగిలిందో కౌంటింగ్. ఇది రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనపడుతున్నది. ఈరోజు చూసినట్టయితే నోటిఫికేషన్ 27 మున్సిపాలిటీలకు విలీనం చేస్తూ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినాడు? 21 నవంబర్కి ఇచ్చినాడు, మెమో ఇచ్చినాడు గవర్నమెంట్ నుంచి కూడా. దీన్ని జిహెచ్ఎంసీకి పంపుతూ దీనిపై స్టడీ చేసి రిపోర్ట్ పంపించమని చెప్పి ప్రభుత్వం నుంచి మెమో వస్తే 21 నవంబర్ 2025 మొన్నొచ్చింది. అది బయటికి మెమో 2023కి వచ్చింది మా చేతికి. ఆ రోజే ఖండించినాం, ఇది తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పి. 25న కౌన్సిల్ అయితే దాంట్లో చర్చనే జరగలేదు. నవంబర్ 21 తారీఖున నోటిఫికేషన్ వస్తే విలీనం చేస్తూ దీనిపైన స్టడీ సమగ్రంగా దీనిపైన మొత్తం కూడా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి జిహెచ్ఎంసీకి ఇస్తే దాని రిపోర్ట్ ఏమైందో పడలేదు. 3వ తారీఖు నోటిఫికేషన్ ఇచ్చేసిండు విలీనం చేస్తూ. మళ్ళీ డిసెంబర్ 8 తారీఖున డిలిమిటేషన్ 300 వార్డులు చేయాలని చెప్పేసి మళ్ళీ మెమో జిహెచ్ఎంసీకి పంపిస్తే 9వ తారీఖున ప్రిలిమినరీ నోటిఫికేషన్. మొత్తం బగ్గుమన్నారు అన్ని పార్టీల నాయకులు. ఏం చేస్తున్నారో తెలియలేదు, ఖబర్ లేకుండా దొంగ చాటున నిన్న చెప్తున్నాడు, నాకు సీక్రెట్ ఎందుకు, మేము సీక్రెట్ పెట్టుకొని ఏం చేస్తాం, ఏదో ఓపెన్ చేసుకుంటాం. దొంగలాగా నువ్వు మరి చెన్నారెడ్డి మానవరుల అధికారులను పెట్టుకొని ఎందుకు చేసినావు? మరి ప్రజలకి ప్రజాప్రతినిధి తెలియాలి కదా. గొడవ చేస్తే 15వ తారీఖు మీటింగ్ పెట్టిండు, అంత అయిన తర్వాత కౌన్సిల్ మీటింగ్. దాంట్లో తీసుకుని ఒక్కటి పరిగణలో తీసుకోలేదు. డిసెంబర్ 20వ తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేసిండు. నిన్న దొంగ చాటున బిల్లు పెట్టేసుకున్నాడు అసెంబ్లీలో. చర్చ లేదు. నిన్న ఎంఐఎం వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించమని చెప్పి అడ్వైజ్ ఇచ్చినారు, దానికంటే స్పందన లేదు. దీనిపైన పూర్తిగా తప్పకుండా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం. శ్రీధర్ బాబు గారు దీన్ని మేము ఆలోచన చేస్తాం, మీ అభిప్రాయం తీసుకుంటే 3 ఏళ్ళ 4 ఏళ్ళని ఎవడా నువ్వు 3 4 చేస్తానికి? ఆల్రెడీ హైదరాబాద్ ఉంది, మన సికింద్రాబాద్ ఉన్నది, చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లో 9-12 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అరే కొన్ని గ్రామాలు ఉన్నాయి, గ్రామీణ వాతావరణం తీసుకొచ్చి కార్పొరేషన్ చేస్తా అంటాడు ఈయన. ప్రజలని ఇబ్బంది, ప్రజలకి అందరూ కూడా ఇది ఒక శిక్ష, పెద్ద శిక్షనే అయిపోతుండే రేవంత్ రెడ్డి సర్కార్. పెద్ద ఎత్తున దీనిపైన పోరాటాలు ఉద్యమాలు తప్పవు. ఈ యొక్క గుణపాఠం రేవంత్ రెడ్డికి తప్పదు. పోలీస్ స్టేషన్ ఇది కూడా పోలీస్ కమిషనరేట్ కూడా కమిషనరేట్ చేస్తే పోలీస్ కమిషనరేట్ చేస్తా అంటాడు. అరే పోలీసు వాళ్ళు కూడా తెత్తి కొట్టుకుంటున్నారు, ఏమో ఈడక్కడ పిచ్చోడు దొరికింది సార్ మాకు అని చెప్పేసి. వాళ్ళు కూడా ఏమైనా తెలుసా మీకు అరే క్యా కరు సాబ్ క్యా కుచ్ కి కరే పూరే జూబ్లీస్ पैलेस में बैठ के पूरा कर रहे ఎవరు తెలియదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడిగినాం, ఏందా ఇదంతా ఏం చేస్తున్నారు మీరు అంటే, సార్ ఏదున్నా సీఎం ఆఫీస్కి వెళ్ళి వస్తుంది సార్ అని చెప్తున్నాడు. ఆయన తెలిస్తేనే బాగుండు కదా. ఏం తెలియదు, కూర్చున్న కాడ ఆయనకి ఏం ఆలోచన చేస్తుండో, మరి దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండో, దీన్ని ఎట్ట దోచుకోవాలని చూస్తున్నాడు అర్థమవుతలేదు. కానీ ఆగం చేస్తున్నాడు. గతంలో మేము కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు చేసినాం. అనేక కార్పొరేషన్లు, అనేక మున్సిపాలిటీలు, అనేక పోలీస్ కమిషనరేట్లు, కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త మండలాలు అనేకం చేసినాం. కానీ ఎక్కడ కూడా ఇంత ఇబ్బంది లేకుండా ప్రజాప్రతినిధులని పరిగణలోకి తీసుకొని చక్కగా చేసి పరిపాలనా సౌలభ్యం కోసానికి చేసినటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇచ్చినాయి. ఈరోజు ఇవన్నీ దుష్ఫలితాలు, ఇవన్నీ కూడా బూమరాంగ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి, ఒంటెత్తి పోగడలు మానుకోవాలి. నీ యొక్క రాజకీయ పోగడలకి చూస్తూ ఊరుకోవడానికి ప్రజలు అమాయకులు కాదు, నీకు అనుభవం లేదు, అట్లీస్ట్ అందరి అభిప్రాయం తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి కూడా నేను హెచ్చరిస్తూ, లేనట్టయితే తప్పకుండా ప్రజాక్షేత్రం గుణపడడం తప్పదని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.